ఒంగోలులో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు జనసేన అభ్యర్థి రియాజ్. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తున్నారు. అదే క్రమంలో గాజు క్లాస్కే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. బాపూజీ కాంప్లెక్స్ లో ప్రచారం నిర్వహించిన రియాజ్ భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జనసేన పార్టీకి అందరూ గ్లాస్ గుర్తుపై ఓటేస్తామయ్యా, నీకేం పర్లేదు, మీరు వెళ్ళండి, మార్పు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వచ్చిద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు దీవించి పంపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇంటికి వెళ్తే హారతులు ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బు ప్రలోభాలు గురి చేస్తే రేపు వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ఖర్చు పెట్టిన డబ్బుని లాక్కోవడానికి వాళ్ళు ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అందుకే ఈరోజు ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. జనసేన పార్టీ డబ్బుకి ఖర్చు పెట్టడానికి వ్యతిరేకం. అందుకే జనసేన పార్టీ అధ్యక్షులు డబ్బు లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకు నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ జనసేన పార్టీ అభ్యర్థిగా వామపక్షాలు బీఎస్పీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నా గనక ఓట్లేసి గెలిపించినట్టయితే నిత్యం మీలోనే ఉండి మీలో ఒకటిగా మీ సమస్యలు తీరుస్తూ ఒంగోలు అసెంబ్లీని నిత్యం అభివృద్ధిగా నడిపిస్తానని చెప్పేసి మీ అందరికీ జవాబుదారీతనంగా ఉంటానని చెప్పి ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను వాగ్దానం చేస్తున్నాను. గత 3 రోజులు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.